వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను స్మరత. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. మంచిర్యాల కలెక్టరేట్ ముందు ర్యాలీ అనంతరం ధర్నా సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య డిమాండ్. ఈరోజు సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని, ఇంటి స్థలాలు, డబుల్ బెడ్రూమ్లు, కొత్త తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని మంచిర్యాల కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని 7 నెలలు దాటినప్పటికీ కూడా ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ప్రజల సమస్యలు పక్కన పెట్టినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. మరి వల్ల ఏదైతే అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పారో, లేదా కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ప్రజలకు స్వాధీనం చేయకుండా మిగిలినటువంటి అన్ని కూడా ఇవాళ ప్రజలకు పంచుతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా వాగ్దానం చేసి ఉన్నారు. ఇవాళ దాన్ని కూడా అమలు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటిది 2019 నుంచి ఇప్పటి వరకు ఇవాళ పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. లక్షలాది మంది ఇవాళ తెల్ల రేషన్ కార్డులు లేక ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ స్కీములన్నిటి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ పెన్షన్లన్నీ కూడా అందరికీ అందజేస్తామని చెప్పారు. ఆ పెన్షన్లు కూడా ఇప్పటి వరకు అందినటువంటి పరిస్థితి లేదు. చేయుత పథకం ద్వారా 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. గృహలక్ష్మి ద్వారా 4,000 రూపాయలు, 2,500 రూపాయలు మహిళలకు అందజేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా అవి అమల్లోకి రాలేదు. మరి సాగు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి వల్ల మన జిల్లాలోనే కర్జి భీంపూర్కు సంబంధించినటువంటిది దాదాపుగా 20-30 సంవత్సరాలుగా సాగు చేసుకున్నటువంటి పేదలు ఉన్నారు. అక్కడ ఈ సాగు చేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇతరులు అక్రమదారులందరూ చొరబడి దాన్ని దౌర్జన్యం చేస్తూ వాళ్ళ సాగులో ఉన్నటువంటి భూములను ఎస్టీ గోండులను, గిరిజనులను ఆ భూముల నుంచి ఎల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది దుర్మార్గమైనటువంటి విషయం. అలాంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వ అధికారులకు ఇప్పటికే అనేక రకాలుగా ఇవాళ వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాం. వెంటనే స్పందించి ఆ కర్జి భీంపూర్ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి వారికి సాగులో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల టౌన్లో ఉన్నటువంటి మొత్తం కూడా భూములు ఏవైతే ఆక్రమణకు గురైనాయో వాటిని కూడా వెలికి తీసి వాళ్ళ ప్రజలకు పంపిణీ చేసి ఇళ్ల స్థలాలకు కేటాయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తో పాటు అదేవిధంగా కూడా ఏళ్ల తరబడి సాగులో ఉన్నటువంటి పోడు రైతులకు హక్కుపత్రం అందజేయాలని డిమాండ్ చేస్తూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ ఆధ్వర్యంలో కూడా ఆందోళన కొనసాగుతుంది. ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది మాస్ లైన్ నాయకులు నిజంగా కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం తెలుసుకున్న చెప్పినప్పుడు ఏం అసలు మీ ప్రధాన సమస్య ఏంది, ఎందుకు ఆందోళన చేస్తూ ఉన్నారు? గత 20 సంవత్సరాల నుండి పేద నిరుపేదలకు గత ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఒక గజం భూమి కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. గత అనేక సంవత్సరాల నుండి కూడా నిరుపేదలకు అందరూ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మాస్ లైన్ ప్రజాపంత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం. గతంలో భూ పోరాటాలు కూడా చేస్తాం. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి హామీ మేరకు డబుల్ బెడ్రూమ్ నాణ్యత లేకుండా కట్టి ఈ రోజు వరకు కూడా ఆ డబుల్ బెడ్రూములు దేనికి పనికి రాకుండా పోతున్నాయి. అవి తక్షణం ఇవ్వాలని చెప్పేసి సిపిఐ ఎమ్మెల్యే ప్రజాపంతగా మాస్ లైన్ కాబట్టి డిమాండ్ చేస్తాం. మీరు చెప్పండి, ఏంది ఆందోళన చేస్తాం? గత ఏళ్ల తరబడి కూడా ఏదైతే సాగు రైతులు, ఏదైతే పోడు రైతులు కావచ్చు, ఇతర సమస్యలు కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇలా కూడా రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయంలో మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? మనకు ప్రభుత్వం రాకముందు ఎలక్షన్ల ముందు మనకు ఎన్నో వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు పేరుకు మాత్రమే ఉండిపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కూడా 8 నెలల కాలం పూర్తయినా కూడా మన మహిళలకు ఇచ్చిన గృహలక్ష్మి కానీ 6 గ్యారెంటీల పేరు మీద మోసం చేసి ప్రభుత్వం గద్దెకెక్కిన ఈ ప్రభుత్వం ఈ రోజున అదే మాటలతోనే గడుపుతుంది కానీ ఏ హామీలు కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది అనేక సంవత్సరాల నుండి రెంటుకుంటున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితులు బాగాలేక కూలీనాలు చేసుకునే జనాలు ఎంతో మంది ఉన్నారు. అనేక సార్లు వాళ్ళు భూపోరాటం చేసినా కూడా భూపోరాటం చేసినందుకు కేసులు మిగిలాయి తప్ప వాళ్ళకు భూమి అనేది ఏ సెంటు భూమి కూడా దక్కలేదు. వాళ్ళు ఇప్పటికి కూడా కిరాయిలు వెళ్ళలేని పరిస్థితుల్లో బ్రతుకుతూనే ఉన్నారు. అన్ని పోరాటాలు జరిగినప్పటికీ కూడా పోరాటాల వెనుక ప్రభుత్వం ఆ భూమిని తీసుకొని అది ప్రభుత్వం భూమి అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఉంచింది. మన రాజీవ్ నగర్లో జరిగిన విషయానికి బ్లాక్ లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి జనాలకు ఇద్దామన్న ఆలోచన కూడా లేదు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడినప్పుడు ఈ రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ప్రజల కోసం పనిచేసే వాళ్ళుగా ఉండాలి. ఏదైతే గత ప్రభుత్వం మోసం చేసి ఏదైతే మాయమాటలు చెప్పి అన్ని సంవత్సరాలు మనకు పాలన చేసిన ఆ ప్రభుత్వాన్ని మనం దించేసాము. ఇప్పుడు వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఏమైనా మాట నిలుపుకుంటుందేమో అని చెప్పేసి మేము ఇన్ని రోజులు చూసాము. కానీ ఈ ప్రభుత్వం కూడా మనకు న్యాయం చేసే విధంగా కనబడట్లేదు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ, డబుల్ బెడ్రూమ్లు కానీ, ఇంటి స్థలాలకు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళకి ఇంటి స్థలాలు కానీ,
మాకు ఖచ్చితంగా ఒక హామీ అనేది ఇచ్చి మాకు ఖచ్చితంగా ఆ టైం వరకు మాకు నెరవేర్చాలని, ఒకవేళ అది ఇచ్చిన హామీకి ఇట్లా నెరవేర్చకుండా ఈసారి కూడా మాట తప్పించుకుంటే మాత్రం సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నుండి మేమందరం పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, నిజంగా కూడా ప్రభుత్వం 8 నెలలు అవుతుంది, ఏదైతే పూర్తి స్థాయిలో కూడా 6 గ్యారెంటీలకు సంబంధించి కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా పూర్తి స్థాయిలో అమలయ్యేటువంటి పరిస్థితి లేదు. నిజంగా కూడా దాన్ని ఎట్లా చూస్తారు? దాన్ని ఒకవేళ ఇట్లా ఈ సమస్య ఏదైతే ఈ డిమాండ్స్ ఇట్లా ప్రభుత్వం పరిష్కరించలేదు, ఇట్లా మీరు ఏం డిమాండ్ చేస్తారో, ప్రభుత్వాన్ని ఏం హెచ్చరిస్తారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం మూలంగా రెండు అహంకారపూరితమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన కొనసాగించిందని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుల స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల్లో అనేక హామీలు ఇవ్వడం జరిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఇవాళ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు అతి లేదు గతి లేనటువంటి పరిస్థితి ఉన్నది. పూర్తిగా ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో కానీ, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి 421 హామీలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ, మరి ప్రజల సమస్యలు ఇందులో, ప్రజల యొక్క ఆకాంక్షలు ఇందులో ఇమిడి ఉన్నాయి కాబట్టి మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందనేటువంటిది ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి నిర్లక్ష్య ధోరణి కారణమేందో ఇవాళ సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున మేము ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా చేసి మేము సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. ఎప్పటి వరకు మీరు ఈ హామీలను అమలు చేయగలుగుతారు, ఎందుకు అమలు చేయట్లేదు అనేటువంటిది ఇవాళ వాళ్ళు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి ఒక బస్సు తప్ప మిగిలిన అన్నీ కూడా అమలు కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ గృహలక్ష్మి పథకం కింద 25,500 రూపాయలు నెలకు మహిళలకు అందజేస్తామని చెప్పినటువంటి హామీ ఇప్పటి వరకు అది అమలు కాలేదు. మరి వల్ల ప్రభుత్వం ఇలా ఇందిరమ్మకు సంబంధించినటువంటి ఇందిరమ్మ పథకం ద్వారా మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఇప్పటి వరకు దశాదిశ లేనటువంటి స్థితి ఉన్నది. మరి దాన్ని ఇవాళ అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇవాళ ప్రభుత్వం సాగుదారులందరికీ కూడా పట్టాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. మరి గత ప్రభుత్వం వేయలేదు, మేము ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపొందించినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటిది ఇవాళ ఇంటి పట్టాలు లేక కొందరైతే, మరొక వైపు ఇవాళ పెండింగ్లో ఉన్నటువంటి స్వాధీనం చేసుకొని దాన్ని ఇవాళ మిగతా అర్హులైనటువంటి వాళ్ళకు గుర్తించడంలో కూడా లోపం జరుగుతున్నటువంటి, నిర్లక్ష్యం జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా ఈ 6 గ్యారంటీల్లో ఉన్నటువంటి చేయుత పథకాలకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇవాళ 4,000 రూపాయలు చేయుత పథకం ద్వారా మేము అందిస్తామని చెప్పారు. మరి ఇవాళ హామీల ప్రభుత్వంగా మిగలదలుచుకున్నదా రేవంత్ రెడ్డి సర్కారు, లేక అమలు చేయదలుచుకున్నదా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అని చెప్పేసి మేము ఇవాళ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇవాళ 7 నెలలు మేము ఇవాళ ఓపిక పట్టాము. ఇవాళ రాబోయే కాలంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలయ్యేంత వరకు కూడా రేపు పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రైట్గా ఏదైతే ప్రజాపంత బాస్ నాయకులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి కూడా ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హామీలను పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలని పూర్తిగా విఫలమైందని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా ఇటు పోడు రైతుల సమస్య కావచ్చు, ప్రధానంగా కూడా డబుల్ బెడ్రూమ్ల సమస్యను అయితే పరిష్కరించే దిశ కూడా ప్రయత్నాలు చేయాలి. లేదంటే కూడా ఖచ్చితంగా కూడా దశల వారీగా కూడా ఆందోళన చేయడానికి కూడా తాము సిద్ధమవుతామని అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, రాజనోస్, మంచిర్యాల జిల్లా. అన్న రైట్ మరి అసలు రాజు నంబర్ తీసుకున్నాను. మాట్లాడేది